హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి. సో నేను ఫుడ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను, బయట ఫుడ్ ఎలా తినకుండా అవాయిడ్ చేస్తాను, ఇంకా హోమ్ ఫుడ్ ఎలా నేను కంటిన్యూ చేయగలుగుతాను, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఎలా నేను మేనేజ్ చేస్తాననేది ఈరోజు వీడియో. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మార్నింగ్ 6 o'clock బయలుదేరాం మేము లిటిల్ హైదరాబాద్కి వెళ్ళడానికి మాకు 2 hours టైం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ వింటర్స్ కాబట్టి ఫుల్ క్లౌడీగా ఉందండి. అసలు ఎండ అనేది కనిపించట్లేదు. ప్లస్ సైడ్ మొత్తం చూసారా ఎంత మంచిగా ఉందో, మొత్తం స్మోక్ అంతా నిండిపోయింది. యాక్చువల్గా ఇలాంటి వెదర్ కూడా బాగుంటుంది కదా అప్పుడప్పుడు. సో ఇంకా మేము మూవ్ అవుతూ ఉండగా మిడిల్లో ఇంకా ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయము, డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాకే అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. సో వ్యూ కూడా అంత మంచిగా ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా మిలిటరీ హాస్పిటల్ అది. సో ఆల్మోస్ట్ హాస్పిటల్ వచ్చేసిందండి. ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అయిపోయాక సో ఎంట్రన్స్లో ఫోన్ అలౌడ్ ఉండదు, బట్ నేను ఎలాగలా ఇంకా వీడియోస్ తీస్తున్నాను. ఎక్కువ చూపించలేనండి హాస్పిటల్లో, ఎలా ఉండదు. బట్ నేను కొద్దిగా అలా షూట్ చేస్తూ ఉంటాను, మీకు క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా పెద్ద హాస్పిటల్ అండి, లిటరలీ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా నా ఓపీడీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ అందరినీ పేషెంట్స్ చూసేసరికి ఆల్మోస్ట్ డాక్టర్ కూడా ఈవినింగ్ అయిపోతూ ఉండొచ్చు. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం చాలా పేషెన్సీ ఉండాలి. ఇలా పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుంది. ఇలా ఇక్కడ చెట్లు మెయింటెనెన్స్ కూడా అంతా చాలా బాగుంటుంది. సో మేము రీచ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 8:39 అయిపోయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాం. చపాతీ విత్ ఆమ్లెట్ ఎగ్ రోల్ వేసుకొని వచ్చిన. నేను చూపించుకునేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మేము ఇంకా మూవ్ అవడం, మాకు ఇంకా మధ్యలో వేరే పని ఉండడం వల్ల మేము మూవ్ అయిపోయాము. లంచ్ ఇంకా అక్కడ చేయలేదు. దారిలో వస్తుంటే ఇలా నర్సరీ కనిపించింది. నాకు ఒక ప్లాంట్ కావాలి యాక్చువల్గా. వెతికాను బట్ నాకు దొరకలేదు. ఇంకా నేను లైట్ తీసుకున్నా. లంచ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చానండి. సో మిల్లీ మేకర్స్తో హై ప్రోటీన్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని వచ్చిన, వెజిటబుల్స్ వేసుకొని మంచిగా. సో మేము ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసేసి మూవ్ అయిపోతాం. మళ్ళీ 1.5 to 2 hours టైం పడుతుంది రీచ్ అవ్వడానికి ఇల్లు. మేము ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి మా మ్యాక్సీ కూడా రెడీగా ఉంది, బట్ నేను ఆ క్లిప్ షూట్ చేయలేకపోయాను యాక్చువల్గా. సో మేము వచ్చేసరికి మా అత్త ఇట్లా పూలతో ఉంటుంది. మాకు బయట ఫ్లవర్స్ ఇట్లా వస్తూనే ఉంటాయి. 2-3 daysకి ఒకసారి అట్లా చాలా వచ్చేస్తాయి. కనకాంబరాల చెట్లు, చామంతి చెట్లు చాలా ఉన్నాయండి. సో దేవుడికి కూడా మాకు అవే సరిపోతాయి రోజు. నేను యాక్చువల్గా హాస్పిటల్లో లేట్ అయిందని చెప్పాను కదా, అప్పట్లో మా హస్బెండ్ కూడా క్యాంటీన్కి వెళ్ళి అన్నీ షాపింగ్ చేసి వచ్చేసారు. సో ఆ సరుకులు కూడా ఇంటికి రాగానే అన్నీ ఇంకా చూస్తూ ఉన్నాము, ఏమో తీసుకున్నామా ఏంటా అని. ఇదే నేను యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మేము ఈవినింగ్ స్నాక్స్గా గోబీ 65 చేస్తున్నాము. జస్ట్ ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ నేను బాయిల్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వాటర్లో. 1 tablespoon మైదా, 1 tablespoon కార్న్ఫ్లోర్, 1 tablespoon బేసిన్ వేసి కారం, పసుపు, ఉప్పు ఇంకా గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేయండి మంచిగా. వాటర్ చూస్తూ వేస్తూ కలుపుకోండి. ఎక్కువ లూజ్ అవ్వకుండా పిండి, కొంచెం మనకి మిర్చి పిండి వేసేటట్టు చూసుకొని. ఇంకా ఇందులో నేను కాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి, మంచి కోటెడ్ అయ్యే వరకు. మంచిగా కూడా నేను సైడ్ టు సైడ్ ఆయిల్ పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత అందులో వేసేద్దామండి. ఇంకా హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా వేయించుకోండి. ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్. పిల్లలకి, వాళ్ళకి, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టపడి తింటారు. నేను యూజ్ చేసిన ఆయిల్ సైడ్ తీసి స్టోర్ చేస్తున్నానండి. మనం ఇది వెంటనే యూజ్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ పట్టడం కానీ, లేకపోతే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ కాబట్టి మనం పాత ఆయిల్లో యూజ్ చేయలేం మళ్ళీ. ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా 2 చపాతీకి కూడా పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు చపాతీలు చేసుకుంటూ ఇంకా సైడ్ టు సైడ్ కొంచెం రైస్ కూడా పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఇవి 2 అయిపోయిన తర్వాత ఇంక మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేను ఇంకా మిగతా ఉన్న విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదే అండి ఈ డే మొత్తం వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.